ఏంటి సార్ ఆగిపోయారు? నువ్వు ఆగవయ్యా. ఏంటి సార్? అటు చూడు మంగా, అక్కడ నాటు వైద్యం చేస్తారనుకుంటా. రండి. నేను సేవ్ చేయడానికి వచ్చి నీ చేత దెబ్బలు తిన్నానంటే బాబు. నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు? పెద్ద ఘోరం జరిగిపోయి ఈ అడవిలోకి రావాల్సి వచ్చింది స్వామి. మీరు నాటు వైద్యం చేస్తారా స్వామి? నాటు వైద్యం ఏమిటి? ఏ వైద్యం కావాలన్నా చేస్తాను. ఎవరికి వైద్యం చేయాలి? వీళ్ళిద్దరికి స్వామి. ఆహా. అసలేం జరిగిందంటే, అది స్వామి జరిగింది. ఎలాగైనా సరే ఇతనికి చూపు వచ్చేలా చేయండి, ఆవిడికి మళ్ళీ చెవులు మామూలుగా పనిచేసేలా చేయండి. సరే, మీరు కాసేపు ఇక్కడే ఉండండి. నేను అడవిలోకి వెళ్లి వీరికి కావలసిన విరుగుడు ఆకులు తీసుకుని వస్తాను. అలాగే స్వామి. ఆయన వికెట్ తెస్తానంటాడేంటి? క్రికెట్ ఆడుకోవడానికా? రాంబాబు చెప్పవయ్యా. ఇప్పుడు రాంబాబు, ఇది నా చెవి, మంగ చెవి అటుంది, అటు చెప్పు. ఆ విషయం నాకు తెలుసు గాని మంగకి తెలియదు కదా. మంగకి ఇంకా సిచ్యువేషన్ అర్థం కాలేదు. మంగ, కాసేపట్లో నాకు కళ్ళు వస్తున్నాయి. అవునా? అందుకేనేమో సాధు చింపాంజీ కళ్ళు పీకురాడానికి వెళ్ళాడు. అవును, నాకు చింపాంజీ కళ్ళు, నీకు ఏనుగు చెవులు తీసుకురావడానికి వెళ్ళాడు. అబ్బా ఆపండి మీ గోళ. అమ్మా మంగ, కాసేపట్లో నీకు వినిపించబోతోంది, రాంబాబుకి కనిపించబోతోంది. అందుకే సాధు గారు వైద్యం కోసం అడవిలో ఆకులు లేవు, అవి కోసుకురావడానికి వెళ్ళాడు. అయితే కాసేపట్లో నాకు క్లియర్ గా వినిపించబోతుంది. అది మీరిలా రండి నాయనా. నువ్విలా రామ్మా. నేనా? వెళ్ళు. ఇక్కడ కూర్చో అమ్మా. ఈ పసురు ముద్ద మింగమ్మ కాస్త చేదుగా ఉంటుంది. మింగుమంగా. ఏమీ కాదమ్మా, కాస్త ప్రశాంతంగా కూర్చో. బాబు నువ్వు రా నాయనా. అమ్మా నువ్వు అలా నిలబడు. బాబు నువ్వు వచ్చి కూర్చో. అక్కడే కూర్చోయ్యా. ఈ పసురు 2 చుక్కలు కంట్లో వేసుకున్నాయన. కాసేపు కళ్ళు మూసుకొనైనా అంతా చక్కబడుతుంది. వీళ్ళ రోగాలు నయమైపోయాయి. నాయనా నువ్వు కళ్ళు తెరు. నా కళ్ళు కనిపిస్తున్నాయి. నా కళ్ళు వచ్చేసాయి. సార్ మీరు నాకు కనిపిస్తున్నారు. రాంబాబు నాకు వినిపిస్తుంది. వినపడిందో నాటకం ఆడుతున్నావా? ఇదిగో నాటకాలు ఆడుతున్నావు అన్నావు కదా, అది కూడా నాకు వినిపించింది. అయితే నీకు వినిపిస్తుంది. చాలా థ్యాంక్స్ స్వామీజీ. చాలా థ్యాంక్స్ స్వామి, మీ దయ వల్ల నాకు వినిపిస్తుంది, తనకు కనిపిస్తుంది. చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండమ్మా, లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అలాగే స్వామి. మా రోగాలు నయం చేసినందుకు కృతజ్ఞతగా ఇది తీసుకోండి స్వామి. వద్దు నాయనా, నా సహాయం కోరి వచ్చిన వారి దగ్గర నేను ఇలాంటివి తీసుకోను. మీరు క్షేమంగా ఉన్నారు కదా, నాకు అదే చాలు. స్వామి స్వామి. ఏంటి శిష్య, ఏం జరిగింది? స్వామి చాలా అన్యాయం జరిగిపోయింది స్వామి. ఎప్పటి నుంచో మనం కాపాడుకుంటున్న చెడుగుడు చెంబు కనిపించడం లేదు స్వామి.
కలసం చెంబు విన్నాం కానీ ఈ చెడుగుడు చెంబేంటి స్వామి? అది చాలా వింతగా ఉంటుంది. అవునా? దాని మహత్యమేంటి స్వామి? ఆ చెంబుని తరతరాలుగా అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టుకుని పూజిస్తున్నాం. దాన్ని మా ఆధీనంలోకి తేవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాం. అసలు ఆ చెంబులో ఏముంది స్వామి? అందులో పెద్ద విచిత్రమైన మహత్యమే ఉంది. ఆ చెంబులో కొన్ని రాగిరేకులుంటాయి. అందులో చెయ్యి పెట్టి ఎవరైనా ఆ రాగిరేకులు తీశారంటే అందులో ఏం రాసుంటే వాళ్ళలా అయిపోతారు. అందులో ఏం రాసుంటాయి స్వామి? జంతువుల పేర్లు ఉంటే జంతువులు, పక్షుల పేర్లు ఉంటే పక్షులు, ఇంకా చిత్ర విచిత్రాలే ఉంటాయి. స్వామి, అందులో గాడిదని రాసిందనుకోండి, ఆ రేకు తీసిన వాడు గాడిదైపోతాడా స్వామి? ఖచ్చితంగా అవుతాడు. ఏంటి సార్, మీకు గాడిద వల్ల అంత కోరికగా ఉందా? చిచి, ఊరికి అడిగానులేవయ్యా, అంతే. స్వామి, అందులో ఒకవేళ పిచ్చోళ్ళు అవ్వాలని రాసిందనుకోండి, పిచ్చోళ్ళు అయిపోతారా? ఏంటి పిచ్చోడవ్వాలనుందా? నేనేం పిచ్చోడు కాదు, పక్కన ఉన్నాడు కదా ఆయన పిచ్చోడు. స్వామి, అతను మళ్ళీ మామూలు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు తాళం కప్పుతో పాటు తాళం చెవి కూడా ఇచ్చినట్టు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఇచ్చాడు. వాళ్ళు మామూలు అవ్వాలి అంటే ఆ చెంబులోనే రాగిరేకు మీద మళ్ళీ మామూలు అవ్వాలి అని రాసి ఉంటుంది. అది వచ్చేంత వరకు తీయాలి. అది రాకుండా వేరేది వచ్చిందంటే అందులో ఏమి రాసి ఉంటే అలా అవుతుంటారు. అమ్మో, అదెక్కడ చెడుగుడు చెంబు స్వామి? అవును, ఇప్పుడు అది ఎవరి చేతిలో పడిందో గాని వాళ్ళ జీవితాలు నాశనం. మేం తరతరాలుగా ఆ చెంబుని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎవరు పట్టుకెళ్లారో గాని వాళ్ళ ఇల్లు ప్రళయమే. ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూశాను స్వామి. వాళ్ళను వెంబడించాను స్వామి, కానీ దొరకలేదు. ఇద్దరు పిల్లలు ఈ అడవిలోకి ఎలా వచ్చుంటారు? వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలే అయి ఉంటారు. ఊరుకోండి సార్, మా పిల్లలు ఎందుకు వస్తారు? అవును, వాళ్ళొచ్చే సమస్య లేదు. లేదమ్మా, ఇందాకొచ్చేటప్పుడు చరణ్ దృశ్యాన్ని నేనే తీసుకొచ్చాను. వాళ్ళెందుకు తీసుకొచ్చారు? అంటే నేను వస్తుంటే వాళ్ళు ఎదురుపడ్డారు. మేం కూడా మా అమ్మా నాన్నల్ని వెతుకుతామంటే తీసుకొచ్చేసాను. వామో వామో, ఎంత పని జరిగిపోయిందిరా దేవుడా. అయ్యయ్యో, మన పిల్లలు ఆ చెంబులో రాగిరేకులు తీస్తే ఇంకెవరైనా ఉందా? అయ్యయ్యో. ముందు అర్జెంట్గా వెళ్దాం, పదండి. వస్తాం స్వామి. మంచిది నాయనా, మంచిది. స్వామి, మనం కూడా వెళ్ళి ఆ చెంబు తెచ్చుకుందాం పదండి. వద్దు నాయనా, అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది. కానీ ఈలోపు ఆ చెడుగుడు చెంబు వలన పెద్ద అలజడే జరగబోతోంది. మా నాన్న మీ అమ్మతో పాటు మనతో వచ్చిన మోహన్ గారు కూడా తప్పారా? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి దీంట్లో ఏముందో చూద్దాం. వద్దు, దీంట్లో ఏదో బంగారం ఉన్నట్టుంది. ఇక్కడ ఎవరైనా చూసారనుకో లాగేసుకుంటారు. మమ్మీ వాళ్ళు ఇప్పట్లో వచ్చేలా లేరు. మనం ఇంటికెళ్ళి ఇప్పు చూద్దాం, పదా. ఏంటి సార్ ఆగిపోయారు? బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందయ్యా. త్వరగా పదండి సార్. మా పిల్లలు ఆ చెడుగుడు చెంబులో రాగిరేకులు తీసి అందులో వాళ్ళు కోతులు అవుతారని రాసుంటే నిజంగా వాళ్ళు కోతులు అవుతారేమని నాకు భయంగా ఉంది సార్. కొత్తగా మారేది ఉందయ్యా, వాళ్ళు ఆల్రెడీ కోతులేగా. అబ్బా, భలే చెప్పారు సార్. మీ పిల్లలు మాత్రం తక్కువ, వాళ్ళు గాడిదలుగా మారిపోతారు చూడు. ఎవరేమవుతారు ఇంటికి వెళ్తే కానీ తెలియదయ్యా. ముందు ఇంటికి లగెత్తండి. వీళ్ళ పిల్లలు మామూలుగా ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా తేడా జరిగిందంటే అమ్మో, ఊహించుకోవడానికి భయంగా ఉంది. అమ్మో, నేను వస్తున్నా, ఆగండి. ఏదో జీవితం, ఎప్పుడు చూసినా ఈ ఇంట్లో సోఫాలు చూడడం, ఈ డొక్కు స్కూటర్ చూడడం తప్పితే మార్పు లేకుండా పోయింది. కనీసం ఈ 2017లో అయినా నా జీవితాన్ని మార్చు తండ్రి. ఆగండ్రా. ఏంటి? ఏంట్రా ఇది? ఏదైతే నీకెందుకు, మూసుకోలేలో. మూసుకోవడం కాదు రే, ఆగండి. ఏంట్రా ఇది? మ్యూజియంలో చెంబులా ఉంది. ఇది ఎక్కడ కొట్టుకొచ్చారో చెప్పండి. ఇది మ్యూజియం లో చెంబు కాదు, ముళ్ళకున్న ముసలమ్మ చెంబు కాదు, వేరేదే. వేరేదా? అయితే ఎక్కడ కొట్టుకొచ్చారో చెప్పండి. అరే, కొట్టుకు రాలేదురా బాబు. పోనీ ఎవరైనా పూజ చేస్తుంటే కలశం బాగుంది అని తీసుకొచ్చారా? కాదురా బాబు, అయినా నువ్వేంట్రా సిబిఐ ఆఫీసర్లా గుచ్చి 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 అడుగుతున్నావు? ఒక్క తను తనంటే ఎస్బీఐ దగ్గర పడతావు. రేయ్,
మాటలు మర్యాదగా రాని ఒక బాధ్యత గల పౌరుడిగా ఇది ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైనుందిరా. అయితే బాత్రూమ్ లో బకెట్ లో చెమ్ముంది, దాని గురించి వివరంగా తెలుసుకో. అయినా వీటితో మనకెందుకురా, చెప్పేద్దాం. ఇది మాకు అడవిలో దొరికిందిరా. అడవిలో దొరికిందా? అయితే నాకు ఇచ్చేయ్. వామ్మో, పులితో అయినా ఆడుకోవచ్చు కానీ ఈ పిల్లలతో మాత్రం ఆడుకోకూడదు, చాలా డేంజర్. రూపా, జాకి, విశ్వ, మాయా వచ్చారా? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఇంతసేపు కనిపించలేదు. అరణ్యవాసానికి వెళ్ళాంలే. అలాగే అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకొని రావాల్సింది. అది మా నాన్న, మీ అమ్మ, మోహన్ గారు పూర్తి చేసుకొని వస్తారులే. వాళ్ళు పూర్తి చేసుకుని వస్తారా? ఏం నువ్వు చెప్పేది? అవును, మన నాన్న వీళ్ళమ్మ అడవిలో తప్పిపోయారు. ఏం జరిగిందంటే ఇది జరిగింది. వాళ్ళు కనిపించకపోయేసరికి మేము వచ్చేసాం. వస్తూ వస్తూ ఈ చెంబు కనిపించింది. ఇదేదో బాగుందని తీసుకొచ్చాం. దీని తక్కువ వేయకండి. దీంట్లో ఏవో మహిమగల ఉన్నట్టున్నాయి. అందుకే దీనికి తాడు కట్టి గుడ్డ పెట్టుంది. అనుమానం ఎందుకురా? దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, ఏమిటో తెలిసిపోతుంది. వద్దురా, దాంట్లో మాయలు మంత్రాలు ఉంటే రిస్క్ అవుతుంది. రిస్క్ చేసి తీస్తేనే కదా రిజల్ట్ తెలిసేది. అయినా మీకెందుకు భయం? మేము ఉన్నాం కదా. వద్దురా వద్దురా అని ఆ కంపు మునిగిపోతుంది. అవును, వద్దు. ఏ ఆపండి, ఇది ఓపెన్ చేసి దీంట్లో ఏముందో చూడాలి. అయ్యో, ఆ చెంబు తీసుకెళ్లి పిల్లలు ఏం చేస్తున్నారు? ఓపెన్ చేశారంటే మన జీవితాలు భూతాల్లాగైపోతాయి. ఇప్పుడు ఎవరు పట్టుకెళ్లారో గాని వాళ్ళ ఇల్లు ప్రళయమే. అందులో చెయ్యి పెట్టి ఎవరైనా ఆ రాగిరేకులు తీశారంటే అందులో ఏం రాసుంటే వాళ్ళు అలా అయిపోతారు. అమ్మో, ఆ చెంబు గురించి తలుచుకుంటే భయంగా ఉంది. గుడ్డోళ్ళగా ఎందుకు కళ్ళు చూడు? ఎండ ఉంది కదా, కూల్గా ఉంటుందని. ఇందులో బంగారు నాణాలు ఉన్నట్టున్నాయి. వద్దురా, అమ్మా నాన్న వాళ్ళు వచ్చే వరకు ఆగదాం. చేయొద్దు, వాళ్ళు చూసేవారు ఆగడం ఏంట్రా? ఒకవేళ వాళ్ళు చూసారనుకో ఇది లాగేసుకుంటారు. అవును, తీయాల్సిందే. మీలో ఎవరన్నా తీస్తారా? అయితే నేను చేయి పెట్టి తీస్తాను. మీరందరు నా చేయి మీద చేయండి. ఒకవేళ ఏదన్నా అదృష్టం ఉంటే అందరికి వస్తుంది కదా. ఒకవేళ దురదృష్టం ఉంటే నోర్మి, అపశకున పక్షి అంటే కీడించి మేలించాలంటారు కదా, అందుకు. అలాంటివేముండవు, చేపట్టుకోండి. తీయాల్సిందే. ఇది తీసిన వాళ్ళు గడ్డాలు మీసాలతో జీవించుదురుగాక. వీళ్ళ ముందు నేను ప్రతిసారి ఎర్రిపప్పునవుతున్నాను. అందుకే ఈసారి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని వీళ్ళని గన్నేరు పప్పు తినేలా చేయాలి. రాంబాబుకి ఎలాగో కనిపించదు, మంగకు వినిపించదు. ఈ దెబ్బతో ఈ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాల మీద రాంబాబుతో సంతకం పెట్టించి ఈ ఇంటిని నా సొంతం చేసుకుంటాను. అమ్మో, వచ్చేస్తున్నారు, మన జాగ్రత్త ఉండాలి. ఆగండి, ఆగండి, తప్పుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, కనిపిస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నారు సార్? ఏంటా పిచ్చి వాగుడు వాగుతుందా? హలో హలో హలో, మీకు ఆడియో ఆఫ్ కదా, ఎంత చెప్పిన అర్థం కాదు కదా. చూడండిరా, ఆగండి. మర్యాదగా తప్పుకుంటా లేదా? రేయ్, అర్జెంట్ గా వెళ్ళాలరా. అంత అర్జెంట్ అయితే ఆఫీస్ దగ్గర బాత్రూమ్ ఉంది కదా, అక్కడే వెళ్ళుండొచ్చు కదా. అర్జెంట్ అంటే అర్జెంట్ కాదురా, దరిద్రుడా. లోపల వేరే అర్జెంట్ పని ఉంది. సార్ సార్ వెళ్ళరు కదా సార్, కాకపోతే ఒక చిన్న కండిషన్. అసలే టెన్షన్ లో ఉన్నా, నువ్వు టీవీ యాంకర్ లా వన్ కండిషన్ బట్ వన్ కండిషన్ అని టెన్షన్ పెట్టుకురా. మేడం
మీది ఓన్లీ వీడియోనే, ఆడియో రాకూడదు. ఎందుకంటే మీకు వినిపించదు కదా. సార్ మీరంటే నాకు ఎప్పటి నుంచో అభిమానం, అందుకే జీవితంలో ఒక్కసారైనా మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశ. మంగా ఇదిగో నీ ఫోన్. హలో సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్. సరే పేపర్ తీసుకురా, పెడతా. రెడీగా ఉంది సార్, ఇదిగోండి. పెన్ సార్. రేయ్ ఇది రిజిస్ట్రేషన్ పత్రంలో ఉంది. ఇతనికి కనిపించదు కదా, ఎలా గుర్తుపెట్టాడు? అబ్బే ఇది రిజిస్ట్రేషన్ పత్రం కాదు సార్, భగవద్గీత శ్లోకం. నేను రోజు దీన్ని చూస్తాను, అందుకే మీరు దీంట్లో ఆటోగ్రాఫ్ పెట్టారనుకోండి, భగవద్గీత పక్కనే మీ పేరు ఉంటుంది కదా, దీన్ని చూసినప్పుడల్లా మిమ్మల్ని కూడా తలుచుకున్నట్టుంటుంది. అమ్మ వాచ్మెన్ నాకు కనిపిస్తోందన్న సంగతి నీకు తెలియదు కదా, అందుకే నన్ను బూడి కుట్టిద్దాం అనుకుంటావా? చెప్తారా నీ పని? ఏంటి సార్ నేనేదో మీ ఆస్తులు రాసివ్వమన్నట్టు తెగ ఆలోచించేస్తున్నారు. అది కాదురా, నా ఆటోగ్రాఫ్ కి చాలా వాల్యూ ఎక్కువ. అందుకేగా సార్ మీ ఆటోగ్రాఫ్ వాల్యూ కాబట్టే నేను వాల్యుబుల్ 2000 నోటిస్తున్నాను, తీసుకోండి. ఏంట్రో ఈ మధ్య 2000 రూపాయల నోట్లు తగ్గించేస్తున్నావు? ఏటీఎం లో అవే వస్తున్నాయి కదా సార్. అది సరే గాని ఇదిగోండి సార్ సంతకం ఇక్కడ పెట్టండి. ఇదిగోరా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకోసం? ఏంట్రా తెగ ఆనందపడిపోతున్నావు? ఆనందం కాక ఈ ఇల్లు నా సొంతం అయిపోయింది కదా సార్. ఆహా, ముందు అక్కడ ఏం రాసిందో చూసుకో. ఏం రాసి ఉంటారు సార్? సంతకం పెట్టుంటారు. ఆటోగ్రాఫ్ అని రాసింది ఏంటి సార్? మరి నువ్వు అదే కదరా అడిగావు. యాదవా, నాకు కనిపిస్తోంది, మంగకు వినిపిస్తోంది, మమ్మల్ని మోసం చేయాలనుకుంటావా? సార్ నా 2000 లెక్కించండి. నీకు 2000 కావాలంటే నీ చేతికున్న 2000 కట్ చేసుకో, అప్పుడు ఇస్తాను. అబ్బా ఏంటండి ఇక్కడే ఉన్నారు? లోపల ఏం జరుగుతుందంటే పదండి వెళ్దాం. పిల్లలు ఎక్కడ కనిపించరేంటి? చెడుగుడు చొమ్ము తీసుకొచ్చారు కదా, మనం తిడతామని దాక్కునుంటారు. అదేం లేదు. రే పిల్లలు ఎక్కడ తెచ్చారా? రండి. పిల్లలు అలా కసరుకోకూడదు, నేను ముద్దుగా పిలుస్తానుండండి. నాన్న విశ్వా, ఒరే దృశ్య, అమ్మ మాయా, రండమ్మా. అలా అయితే నేను పిలుస్తాను. ఒరే నా పుత్రరత్నం చరణ్, నా బంగారం జాకీ, నా ముత్యాల హారం రూపా. ఏంట్రా ఎంట్రీ అంత వెరైటీగా ఇచ్చి అటు తిరిగిపోయారు? దశావతారాలకు అటు తిరిగిపోయారేంట్రా? ఇటు తిరగండి. ఇదేంటి మంగా వీళ్ళు ఇలా ఉన్నారు? మీరు మా పిల్లలేనా లేకపోతే పక్కటి పిల్లలా? మీ పిల్లలమే గాని నీ కళ్ళు వచ్చేసాయనా? వచ్చాయి గాని మీరేంటి గెటప్ ఏంట్రా? ఏం చేస్తా, మీకు కళ్ళు వచ్చాయి, మాకు గెడ్డాలు వచ్చాయి. అమ్మా నీకు కూడా వినిపిస్తుందా? అవునరా, కానీ మీకేంట్రా సన్నాసుల్లా గడ్డాలు, కొరమి చపల్లా మీసాలు ఎలా వచ్చారా? ఏం చేయమమ్మా, అంతా ఈ శంభోలే. అయ్యో ఏంట్రా, అసలు ఏం చేశారు? ఏముంది, అందులో చేయి పెట్టి ఒక రాగిరేకు తీసాం, ఇలా అయిపోయాం. దాని జోలికి ఎందుకు వెళ్ళారా? అది చాలా మహిమగల చెంబని స్వామీజీ చెప్పారు. ఆ రాగిరేకుల్లో ఏం రాసుంటే అలా అయిపోతారంట. అది మాకు తెలియదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మీ చేతికి తాళాలు ఇస్తాను, భజన చేయండి. ప్రతి దాంట్లోనూ తగుదునమ్మా అంటూ తయారైపోతారు. నానా ఇవి పీకే నానా? పీకితే రావటానికి అవయవన కొత్తిమీర కట్టలా, గడ్డాలు మీసాలు. మరి ఇప్పుడు ఎలాగా?
ఏముంది మళ్ళీ ఆ చెంబులో చేయి పెట్టి తీస్తే అందులో మామూలు అవ్వాలని రాసుంటే మామూలు అవుతారు. అయితే ఇంకోసారి తీస్తాం, మామూలు అవుతామేమో. వద్దురా, ఇప్పుడు కనీసం గడ్డాలతో మీసాలతో అయినా ఉన్నారు. మళ్ళీ తీసినప్పుడు ఏ జంతువు పక్షం వచ్చిందనుకో ఇక అంతే సంగతులు. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నా? మంగా ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యి. ఒక్క నిమిషం. హలో, రేయ్ లోపల పేట్లు ఉన్నాయి కదా, అవి తీసుకురా. ఏనా భోజనం వడ్డిస్తావా? రేయ్ నీ మొహం, వెళ్ళి తీసుకురా పో. అలాగే. ఏం కత్తిరించాలి, ఎవరిని కత్తిరించాలి, ఎలా కత్తిరించాలి చెప్పండి చెప్పండి. అదేంటండి అంత పెద్ద కత్తిరి తీసుకొచ్చారు? ఐ ఆమ్ ఆల్ ఇన్ వన్. బట్టలు కత్తిరించాలా, చెట్లు కత్తిరించాలా, వెంట్రుకలు కత్తిరించాలా చెప్పండి చెప్పండి. కత్తిరించాలి వదిలే కానివ్వండి, గోకాలి. ఓ అంతేనా? గోకటం అంటే ఈ గోకటం కాదు, గడ్డం గోకాలి. అవునా? అసలు నీకేముందని గోకాలి? గోకాలు తింది నాకు కాదు, పిల్లలకి. అయ్యా, ఈ వింత జీవులు మీకు ఏ అడవిలో దొరికాయి? అబ్బా, కళ్ళు దొబ్బాయా? మేము ఇంత జీవులం కాదు, మేము పిల్లలం. అవును, వీళ్ళు మా పిల్లలే. పిల్లలకి తొందరగా మాటలు రావడం చూశాను, పళ్ళు రావడం చూశాను గాని ఇలా గడ్డాలు రావడం వీళ్ళనే చూస్తున్నాను. అయ్యా, ఇదేమన్నా జన్యులోపమా? కాదు, చెంపు లోపంలే. ఏంటి చెంబులోపమా? దీనిలో కొన్ని రాగి రేకులుంటాయి. అది తీసి చూసావనుకో, దాంట్లో ఏమి రాసుంటే అదవుతాం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడువెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా.